ప్రభువైన క్రీస్తునందు అందరికి వందనాలు తెలుసుకుంటున్నాను. ముందుగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆరాధనలో భాగంగా మనం వాక్య భాగంలోకి వచ్చాం. ఇవాళ మనం నేర్చుకోబోయే అంశము ఆత్మ సంబంధమైన బలులు. అంశం పేరు ఆత్మ సంబంధమైన బలులు. ఇంచుమించు ఒక గంట వరకు ఉండొచ్చేమో ఇవాళ లెసను. మీరు శ్రద్ధగా ఆసక్తిగా వింటే నాతో పాటు మీరు రన్నింగ్ అయితే ఆసక్తిగా ఉంటుంది. మధ్యలో మనం త్రావ తప్పినా సరే మొత్తం డీబెట్ అయిపోతుంది. కాబట్టి మనం అందరూ కూడా మన శ్రద్ధాశక్తితో మనం ఫస్ట్ నుంచి కూడా ఆసక్తితో వినే ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2:5 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 చదువుకుందాం. అక్కడ ఏముంటుందంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనే వచనం ఉందండి. అక్కడ ఈ పత్రిక రాసింది ఎవరంటే పేతురు గారు సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి, అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి, అంటే తండ్రి అయిన దేవునికి అనుకూలముల కంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన, దేవుని చిత్త ప్రకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అని పదం వాడారు. నేను అక్కడ బోర్డు యూజ్ చేస్తాను. ఇక్కడ పదం ఏ వాడారంటే ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధ బలులు. తర్వాత పదం ఏముంది చదవండి ఒకసారి. పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనే మాట ఉంది. ఆ వచనంలో ఆత్మ సంబంధమైన పదము 2 సార్లు కనబడుతుంది. ఎక్కడ? ఆత్మ సంబంధమైన బలులు అనే పదం కనబడుతుంది. మరో మాట ఏం కనబడుతుంది? ఆత్మ సంబంధమైన మందిరం పదం కనబడుతుంది. ఇక్కడ పదం గమనిస్తే ఆత్మ సంబంధ బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు పదం వాడారు. ఎవరో మాట పరిశుద్ధ యాజకులు అంటే ఎవరు? యాజకులు అంటే ఇప్పుడు ఈ మాట రాస్తుంది ఎవరు? పేతురు గారు. ఎవరికి రాస్తున్నారు? సంఘానికి రాస్తున్నారు. సంఘానికి రాస్తూ పేతురు గారు ఏమన్నారంటే పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు, అంటే బలులు ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించారు. మనం అవన్నీ చర్చిస్తాం. బలి అర్పించేవాడు ఎవరు? యాజకుడు. ఆ యాజకుడు మీరే అనే గ్రంథం ఆయన సంఘానికి పత్రిక రాస్తున్నారు. మరో మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1:6 చదువుకుంటే, ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను పరిశుద్ధాత్మ రాస్తున్న ఒక మాట ఆలోచిద్దాం. క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరూ కూడా యాజకులుగా పిలబడ్డారు. ప్రకటన గ్రంథం 1:6 చదువుకుంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ, ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను అని పదం ఉంది. ఆయన అంటే ఎవరు? అక్కడ యేసుక్రీస్తు వారు. తన తండ్రి అయిన దేవునికి మనలంటే ఎవరు? సంఘం అంటే క్రైస్తవులు. మనలను ఎలా చేశారట? దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశారు. ఎలా చేశారండి? యాజకులుగా చేశారు. అని మనందరూ ఇప్పుడు ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? యాజకులు. పాత నిబంధనలో యాజకుడు అని పదం ఉందా లేదా? యాజకుడు ఏ గోత్రం నుండి వచ్చిన వ్యక్తులు? లేవి గోత్రం వచ్చిన వ్యక్తులు ఎవరంటే యాజకులు. అబ్రాహాం కొడుకు ఎవరు? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 కుమారులుగా ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఈ 12 గోత్రకర్తలు. ఈ 12 గోత్రకర్తల్లో ఒక గోత్రం ఏంటంటే లేవి గోత్రం. యెహోవా దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో లేవి గోత్రాన్ని
యాజకత్వ సేవకి దేవుడు ఆ గోత్రం ఎంచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన పని జరిగించుకోవడానికి తన సేవ నిమిత్తం ఎవరిని ఏర్పరచుకున్నాడు? లేవి గోత్రం ఏర్పరచుకున్నాడు, లేవి వంశాన్ని ఏర్పరచుకున్నాడు. మిగతా 11 గోత్రాలు అయితే కాదు, కేవలం ఏ గోత్రము? లేవి గోత్రం మాత్రమే. కానీ కొత్త నిబంధనలో మనకి చెప్తున్న మాట ఏంటంటే కొత్త నిబంధనలో ఇంకా వంశం లేదు, ఇంకా లేవి వంశం లేదు. ఎందుకంటే మనకు తెలుసు కొత్త నిబంధనలో క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ కూడా ఎవరికి పరిగణించబడతారు? యాజకులకు పరిగణించబడతారు. మరొక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5:9 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 5:9 చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని మొదలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఈ మాట పరలోకంలో 24 పెద్దలు ఉంటే వాళ్ళు ఏమన్నారంటే తండ్రిని ఉద్దేశించి తండ్రితో మాట్లాడుతూ అక్కడ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ గొర్రెపిల్లతో ఏమన్నారంటే ప్రతి వంశంలోనూ నీ వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి, ఎవరు రక్తము? యేసు రక్తం ఇచ్చి ఏం చేసినట్టు రక్తంతో? ప్రతి వంశంలోనూ పదం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వంశము, భూమి మీద ఉన్న ప్రతి వంశము, ప్రతి జనము, ప్రతి భాష, వాళ్ళందరిలో దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు ఏం చేశారు? యేసుక్రీస్తు రక్తంతో కొన్నాడు, మనుషులను కొన్నాడు. అంటే ఇక్కడ కేవలం ఒక వంశం మాత్రమే యాజకత్వం చెందిందంటే అలా కాదు. క్రొత్త నిబంధనలో ప్రతి వంశం వారు కూడా ఎలా పిలబడ్డారు? ప్రతి వంశం వారు కూడా దేవుడికి యాజకులుగా యాక్సెప్ట్ చేశాడు. ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను యేసుప్రభువు ఏం చేశాడు? రక్తంతో కొన్నాడు. ఏం చేశాడు? తండ్రి దేవునికి యాజకులుగా చేశాడు. యాజకుడు మనకి ఆత్మ సంబంధ బలులు అర్థం అవ్వాలంటే యాజకుడు ఎవరో తెలుసుకోవాలి, యాజకుల విధి ధర్మం మనం తెలుసుకోవాలి. యాజకుడు తెలుసుకుంటే మనకి బలు విషయం మనకు అర్థమవుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 7:5 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 7:5 చదువుకుంటే అక్కడ మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారో పదం ఉంటుంది. అక్కడ లేవి కుమారులు. పాత నిబంధనలో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు ఏ గోత్రం యాజకత్వం చేసేవారు రావాలి? లేవి గోత్రం నుంచి వారు మాత్రమే యాజకత్వం చేసేవారు రావాలి. మిగతా గోత్రం రావడానికి అర్హత ఉందా? లేదు. ఎందుకంటే అర్హత దేవుడు అన్నాడు నిర్ణయించలేదు. కానీ కొత్త నిబంధనలో పరిస్థితి ఏంటి? కొత్త నిబంధనలో అందరూ యాజకులే. కొత్త నిబంధనలో ప్రతి వంశం వారు కూడా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో వస్తారో అప్పుడు అందరూ కూడా ఎలా పిలబడ్డారు? యాజకుడిగా పిలబడ్డాడు. ఒక పాయింట్ మనకు అర్థమైంది. లేవి సంతానంలో అహరోను వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజకులుగా పిలబడ్డారు. లేవి సంతానంలో లేవిలో అహరోను క్రమం, లేవి కొడుకు అహరోను వాళ్ళకు వంశం అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాలు అందరూ ఎలా పిలబడ్డారు? యాజకులుగా పిలబడ్డారు. ఈ యాజకుల్లో ప్రధాన యాజకుడు ఒక పోస్ట్ ఉంది. ప్రధాన యాజకుడు ఎవరంటే యాజకులందరిలో అందరికన్నా పెద్ద హై ప్రీస్ట్ అంటారు. ప్రధాన యాజకుడు ఒకటే ఉంటాడు, మిగతా అందరూ కూడా యాజకులు. వీళ్ళందరూ ఏంటంటే దేవుని సేవ నిమిత్తము ఏర్పరచబడిన వారు యాజకులు. ఇప్పుడు మనకి లేవీలు అంటే అర్థమైంది, యాజకులు అంటే అర్థమైంది. లేవి కాండము 21:7 చదువుకుంటే ఒక మాట రాయబడిందండి. ఎవరు ఉద్దేశించి అంటే యాజకుల గురించి మాట రాయబడింది. ఏంటంటే మాట ఆలోచిద్దాం. లేవి కాండము 21:7 చదువుకుంటే, వారు జారశ్రీ కానీ భ్రష్టురాలనే కానీ పెళ్లి చేసుకోకూడదు, పెనిమిటి విడనాడ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అన్న పదం వాడబడిందండి. అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలో అని చెప్తూ ఒక మాట ఏం రాయబడిందంటే యాజకుడు ఎవరు ప్రతిష్ఠ చేయబడ్డాడు? దేవుడికి ప్రతిష్ఠిత అర్థం ఏంటంటే దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వాడు యాజకుడు. దేవుడు సేవ నిమిత్తం ప్రత్యేకించబడిన వాడు యాజకుడు. దేవుని కొరకు తన జీవితం అర్పించబడినవాడు ఎవరంటే యాజకుడు. అది యాజకత్వము, యాజకుడు యొక్క ఆ పేరుకున్న అర్థం.
మనం గ్రంథం చదివినప్పుడు మనం 3 కాలాలుగా విభజించుకోవాలండి గ్రంథాన్ని. బైబిల్ చదివే వ్యక్తులు కానీ, బైబిల్ చెప్పే సువార్థికులు కానీ ఏంటంటే బైబిల్ని మొత్తం బైబిల్ కూడా 3 కాలాలుగా విభజించబడింది. ఏంటి ఆ కాలాలు? పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రైస్తవ యుగం, ఇలా 3 కాలాలు ఉన్నాయండి. పితృల కాలం అంటే ఎవరంటే మోషే ముందు కాలం అంతా కూడా పితృల కాలంగా లెక్కించబడింది. పితృల కాలంలో ఎవరెవరు ఉన్నారు? అబ్రాహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, యోబు గారు ఉన్నారు. యోబు గారు కూడా పితృల కాలం చెందిన వ్యక్తులే. ధర్మశాస్త్ర యుగం ఎప్పుడు ప్రారంభమైంది? దేవుడు ఎప్పుడైతే మోషేని పంపించి ఐగుప్తుకి ఆ జనులు రప్పించి ఎప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడో సేనా పడుతున్నారు, అప్పటి నుంచి ఏం ప్రారంభమైంది? ధర్మశాస్త్రం ప్రారంభమైంది. ధర్మశాస్త్రం లేదా మోషే యుగం ప్రారంభమైంది. మళ్ళీ యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి చనిపోయి పరలోకి వెళ్ళి ఆరోహణం అయిపోయాడు, అప్పుడు ఆ తర్వాత నుంచి ఏ యుగం స్టార్ట్ అయ్యింది? క్రీస్తు యుగం స్టార్ట్ అయ్యింది. ఇలాగా 3 కాలంలో 3 యుగాలు గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రాలు ఇంచుమించు 10 ఆజ్ఞలతో పాటు మొత్తం కలిపి 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞల గల చట్టాలు, విధులు, శాసనాలు ఏమన్నారంటే ధర్మశాస్త్రం అన్నారు. ధర్మశాస్త్రం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుగా సమస్త మానవులకి అందరికీ ఇచ్చాడా? ఇశ్రాయేలుగా మాత్రమే ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు చాలా చట్టాలు, విధులన్నీ పెట్టడం జరిగింది. అందులో మనం దేవుని యాజకత్వం జరిగించే వారి గురించి కూడా దేవుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేవుడు మందిరము ఎలాగ ఉండాలో, దేవుడు మందిరం నమ్మునట్టు దేవుడు కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది గ్రంథంలో. మనకు తెలుసు మందిరం కట్టబడక ముందు ప్రత్యక్ష గుడారంలో ఆరాధన జరిగేదాన్ని. ఎప్పుడైతే మందిరం కట్టబడిందో అప్పటి నుంచి ప్రత్యక్ష గుడారం మనకి లేదు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే గుడారం వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉండేవారు ఒకప్పుడు, మందిరం కట్టబడ మునుపు వరకు కూడా. తర్వాత దావీదు చూసి నేనేమో రాజభవనంలో ఉన్నాను, రాజుగా ఉన్నప్పుడు నా దేవుడు గుడారంలో ఉండబట్టి అనుకున్నప్పుడు దావీదుకి తలంపు వచ్చి, ఏంటి తలంపు వచ్చింది? నేను దేవుడి మందిరం కడతాను తలంపు వచ్చినప్పుడు నాతన ప్రవక్త ద్వారా దేవుడు పంపించి నువ్వు కట్టద్దు, నీ చేతులు రక్తం తెరిచాయి కాబట్టి నువ్వు ఈ కార్యక్రమం నువ్వు కట్టకుండా మీ కుమారుడు కడతారని దేవుడు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ మందిరాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. చాలా గొప్పగా అంగరంగ వైభవంగా పెద్ద మందిరాన్ని దేవుడు సొలొమోను కట్టడం జరిగింది. కట్టినప్పుడు ఆ కొలతలు కూడా దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో వాస్తవానికి ఆరాధనకి ఒక చోటు ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? ఎక్కడ ప్లేస్ అది? యెరూషలేము. యూదుడు ఎక్కడున్నా సరే ఎక్కడ రావాలి ఆరాధన చేయడానికి? ఆరాధన అంటే ఆ కాలంలో ప్రతి శనివారం ఆరాధన జరిగేది. దాన్ని సబ్బత్ దినం అంటారు, విశ్రాంతి దినం అంటారు. విశ్రాంతి దినం కాకుండా ఏటేటా 3 పండుగలు ఉండేవి. పెంతెకొస్తు పండుగ, పస్కా పండుగ, పన్నసాల పండుగ. 3 పండుగ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలి. ప్రతి పురుషుడు హాజరవ్వాలి, కుటుంబంతో హాజరవ్వాలి. ఎక్కడ హాజరవ్వాలి? యెరూషలేములో హాజరవ్వాలి. ఇప్పుడు ఒకసారి మనం ఒక నమూనా ఆలోచిస్తే, దేవాలయ నమూనా మనకు అంతా తెలుసు. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాను. ఇది దేవాలయం అనుకుంటే దేవాలయాన్ని 2 భాగాలు చేయాలండి. ఏంటి 2 భాగాలు? ఇది అతి పరిశుద్ధ స్థలం. పూర్వకాలము ప్రత్యక్ష గుడారం కానీ సొలొమోను కట్టే మందిరం కానీ ఇదే నమూనాతో ఏర్పాటయ్యింది. ఇది దేవాలయం అనుకుంటే దాన్ని 2గా విభజించడానికి మధ్యలో ఒక తెర ఆడబడింది. ఇదేంటిది? అతి పరిశుద్ధ స్థలం. దీన్ని పరిశుద్ధ స్థలం అంటారండి. పరిశుద్ధ స్థలం అంటారు. ఇది దేవుని యొక్క దేవాలయం నమూనా పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయట? నిబంధన మందసం ఉంటుందండి. నిబంధన మందసం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంటాయంటే ధూపవేదిక ఉంటుందండి. ఏముంటుందండి అంటే అర్థం ఏంటి? ధూపవేదిక అంటే అది బంగారంతో చేయబడుతుంది. ఆ ధూపం అంటే పొగ వచ్చేదండి, సాంబ్రాన్ని పొగేస్తారు కదండి, అలాగా ధూపవేదిక ఇక్కడ ఉండేదండి. తర్వాత సముఖపు బల్లల రొట్టె ఒకటి ఉంటుందండి. బల్లల రొట్టె, సముఖపు బల్లల రొట్టె ఒకటి ఉంటుంది. దీని మీద 12 రొట్టెలు పేర్చబడి ఉంటాయండి. తర్వాత ఏముంటుందంటే ఒక దీపస్తంభం ఉంటుందండి. ఏముంటుందండి? దీపస్తంభం. దీపస్తంభం ఎలా ఉంటుందంటే 7 పాయలుగా ఉంటుందండి. ఇలాగ ఉంటుంది దీపస్తంభం.
ప్రమిదలు ఉంటాయి, 7 ప్రమిదలు, ఒక స్టాండ్ ఉంటుంది, బంగారంతో చేయబడింది దీపస్తంభం. ఇది అతి పరిశుద్ధ స్థలం అంటారు, దీన్ని పరిశుద్ధ స్థలం అంటారు. తర్వాత దీని బయట ఇక్కడ ఏముంటుందంటే, బయట ప్రాంగణంలో ఇత్తడి గంగాలం ఒకటి ఉంటుంది. ఇత్తడి గంగాలం అంటే వాటర్ ఉంటుందండి, ఒక పెద్ద ట్యాంక్ లాగా ఉంటే వాటర్ ఉంటుంది, గంగాలం ఉంటుంది దాన్ని. ఇక్కడ బలిపీఠ ఉంటుందండి. ఏముంటుందండి ఇక్కడ? బలిపీఠ ఉంటుందండి, బలిపీఠ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ అవుట్ సైడ్ అంతా ఒక లేయర్ ఉంటుంది, బయటన ప్రహరీ గోడ టైప్లో ఉంటుంది. ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం కానీ లేకపోతే మందిరం కానీ ఇది నమూనా. ఏంటంటే ఇది నమూనా. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? ధూపవేదిక ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, తర్వాత సముఖపు బల్లల రొట్టె ఉంటుంది. పరిశుద్ధంలో బయట ఏముంటుంది? ఇతర గంగాలం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. దీన్ని ప్రాంగణం అంటారు. ఈ ప్లేస్ అంతా, అవుటర్ పార్ట్ అంతా కూడా ప్రాంగణం అంటారు, ప్రాంగణం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా ఆరాధించిన మందిరంకి వచ్చినప్పుడు ఈ ప్రాంగణం, ఈ గేట్ ధర దాటి ఇక్కడ రావాలండి జనందరూ కూడా. ఆరాధించే ఆరాధకులు ఎక్కడ రావాలి? ప్రాంగణం గేట్ దాటి ఎక్కడ రావాలి? ఈ బలిపీఠ దగ్గరికి వస్తే, ఈ బలిపీఠ దగ్గర ఎవరు ఉంటాడు? ఇక్కడ యాజకుడు ఉంటాడు. యాజకుడు విధులు ఇప్పుడు ఆలోచిస్తాం. మీకు ఇది అర్థమైతే కానీ ఇది అర్థం అవుతుంది యాజకుడు లక్షణం. అందుకే మీకు ఈ బొమ్మ గేట జరుగుతుంది. అమ్మ చెప్తుంది అర్థం అవుతుంది కదా? ఆ కాలంలో ఆరాధన ఎలా జరిగేదో మీకు బొమ్మకి చెప్పడం జరుగుతుంది. అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది. ఇక్కడ ఏముంది? నిబంధన మందసం ఉంటుంది. నిబంధన మందసం అంటే ఒక తుమ్మలతో చేయబడుతుంది. దాంట్లో ఏముంటుందంటే అహరోను చేతికర్ర, బంగారు చిన్న మన్నా పాత్ర, నిబంధన పలకలు, ఆ నిబంధన మందసాలు ఉంటుంది. ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలంలో ఈ ధూపవేదిక ఉంటుంది. ధూపం వేయడానికి దేవుడికి, యెహోవా దేవుడికి దీపస్తంభం ఉంటుంది. ఇక్కడ సముఖపు బల్లల రొట్టె ఉంటుంది. ఇక్కడ బలిపీఠ ఉంటుంది, గంగాలం ఉంటుంది. బయట వ్యక్తి లోనికి ఎంటర్ అవడం లేదు. ఆరాధికులు కేవలం గేట్ దాటి ఇది వచ్చి ఇక్కడ బలి అప్పగించి ఇక మందిరం ముందు నుంచి దండ పెట్టి వెళ్ళిపోవడం. ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళడానికి అర్హులంటే యాజకులు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అర్హత ఎవరికి ఉంది? యాజకుడికి మాత్రమే ఉంది. మళ్ళీ ప్రధాన యాజకుడికి ఉంది. ప్రధాన యాజకుడు యాజకులు కొంచెం పెద్ద పోస్ట్ అండి. అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అర్హత ఒక ఎత్తుకుంది. ఎవడ వ్యక్తి? ప్రధాన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరి బతుకు వెళ్ళడానికి అర్హత లేదు. ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు వెళ్ళాలి. అది కూడా ఎప్పుడు వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలని. సంవత్సరానికి ఒకసారే ప్రధాన యాజకుడు పాప ప్రాయశ్చిత దినం ఒక రోజు ఉంటుంది ఇశ్రాయేలుకి. అది సెప్టెంబర్ నెలలో వస్తుంది మన క్యాలెండర్ ప్రకారం. అయితే ఆ రోజున ప్రజలందరి పాపాల నిమిత్తము ఆ వ్యక్తి ఒక మేకను వధించి ఆ రత్న పట్టుకుని ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాలట? అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలండి. ఈ గుడారు ఇక్కడ తెర ఉంటుంది, తెరను దాటి లోనికి వెళ్ళాలండి. అంటే దీనికి ఒక క్రమం ఉందా లేదా? ఆరాధనకి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక మర్యాద కలుగుతుందండి. అక్కడ యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అర్హత తప్ప బయట ఎవడో కూడా యాజకుడు ఈ లోనకి వెళ్ళడానికి లేదు. ఒక రాజు ఏం చేశాడంటే ధూపం వేయడానికి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? ఉజ్జీయన్ రాజు 2వ దినవృత్తాంతములు 26:10 చదువుదాం ఒకసారి. ఒక సందర్భంలో ఏముందంటే చదువుకుందాం ఒకసారి. 2వ దినవృత్తాంతములు 26:10 చదువుదాం. ఒకసారి ఒక రాజు ఏమో యాజకులు ఉండే పరిశుద్ధ స్థలానికి ధూపం వేయడం ప్రయత్నిస్తూ ఉంటాడండి. 26:18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. ఆ పదం గుర్తుపెట్టుకోవాలండి. చక్కటి మాట ఏ రాయబడింది అక్కడ? యెహోవాకు ధూపం వేయటం ఎవరు పని అట? అక్కడ ప్రతిష్ఠించబడిన, ఆ పదం గుర్తుపెట్టి ప్రత్యేకించబడిన అహరోను సంతతికి చెందిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది. యాజకుల పని కానీ నీ పని కాదు అంటారు.
ఆ రాజు ఏం చేశారంటే ఒకసారి ఈ స్థలంలో ప్రవేశించి దూపమేంటి ప్రయత్నించారండి. ఎవరు? ఇశ్రాయేలు రాజు. కానీ దేవుడు యాక్సెప్ట్ చేశాడా? రాజు అయినా సరే వెంటనే కుష్ఠరోగం పుట్టించి నొసటిన ఆ వ్యక్తిని శిక్షించాడు దేవుడు. దేవుడు చెప్పినట్టు చెప్పింది చేయాలి తప్ప దాన్ని మనం ఏది కూడా కలపకూడదు, తీసివేయకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి ఆరాధన విషయంలో. ఆరాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ కాలం నుంచి కూడా. అర్థమవుతుందండి? ఈ ప్లేస్లోకి ఎవరంట రావాలి? యాజకులు. ఈ ప్లేస్లోకి ఎవరంట రావాలి? బయట వ్యక్తి రావడానికి అవుతుందా? ఈవెన్ రాజు సరే రావడానికి అవ్వదండి. రాజు అంటే ఎవరండి? రాజు అంటే యాజకుడిని గొప్పవాడు, అధికార పరంగా గొప్పవాడు కాదా? ఇశ్రాయేలుకి రాజు చాలా గొప్పవాడు. కానీ రాజు కూడా అర్హత లేదు ఒకసారి ఇక్కడ రావడానికి. ఒకసారి తెగించి వచ్చాడు రాజు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆ రాజుని శిక్షించాడు. ఇది ఆనాడు ఉన్న ఈ నమూనండి. తర్వాత దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలుకి 5 రకాల బలులు పెట్టారండి. ఇప్పుడు అవన్నీ వివరిస్తే మనకి లెసన్ టైం చాలదు, మీకు చెప్పేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. 5 రకాల బలులు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే దాన్ని దహన బలి ఒక బలులు ఉన్నాయి. దహన బలులు అంటే ఆరాధికుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక మగ పశువునో లేదా మగ గొర్రెనో మగ మేకనో, ఇంకా పేదలైతే ఒక పావురనో, ఇంకా పేదలైతే తూముడు గోధుమ పిండినో తెచ్చి దేవుని సన్నిధికి తెచ్చి దహన బలి అర్పించాలని. లేవికాండం 1వ అధ్యాయము 2, 3, 5 అధ్యాయులు కూడా 5 రకాల బలులు ఉంటాయి. ఏంటి బలు అంటే? మొదటగా దహన బలి, రెండోది సమానార్థ బలి, మూడోది పాప పరిహార బలి, నాలుగోది అపరాధ పరిహార బలి, ఐదోది ధాన్య నైవేద్యములు. ఇవన్నీ కూడా ఆ కాలంలో బలులు ఉండేవి. ఆరాధికుడు వచ్చినప్పుడు తనతో పాటు ఏం తీసుకుని రావాలి? ఒంటరిగా రావడం లేదు. తనతో పాటు ఏం తీసుకొని రావాలి? ఒక పశువుని తీసుకొని రావాలి. తీసుకొస్తే యాజకుడు తీసుకొని రావాలి. యాజకుడేమో అప్పుడు ఆరాధికుడేమో ఆ బలి పశువు చేయి పెడతాడు. చేపెట్టి తనే వధిస్తాడు. ఎవడు వధిస్తాడు? ఆరాధికుడు వధిస్తాడు. వచ్చిన వ్యక్తి వధిస్తాడు బలిని. బలి అంటే అర్థం ఏంటి? చంపిన తర్వాత ఆ రక్తాన్నేమో ఆ బలిపీఠం చుట్టూ ప్రోక్షించి ఈ బలిపీఠం మీద కాల్ చేస్తారండి. ఎవరు కాలుస్తారంటే యాజకుడు కాలుస్తారా. అప్పుడు ఈ పొగ అంతా, ఈ దహన బలి దాని ద్వారా వచ్చే పొగ అంతా, అంటే గ్రంథం ఎలా చెప్పిందంటే దాన్ని దేవుడు ఆగ్రహిస్తాడు అని పదం ఉంటుందండి. లేవికాండం మనం చదువుకున్నప్పుడు ఒకసారి లేవికాండం 1వ అధ్యాయము 17 చదువుకుంటే ఒక పదం ఉంటుంది. ఆ తర్వాత దాని రెక్కలను ఉందన దాన్ని చీల్చవలన కానీ అవయవ విభాగములు విడదీయకూడదు. యాజకుడు బలిపేట మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దాన్ని దహింపవలెను. ఇది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని పదం ఉందండి. ఆ దహన బలి ఈ పొగ వస్తుంటే దేవుడు ఏం చేస్తారు? దాన్ని ఆగ్రహిస్తారండి. అప్పుడు ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నట్టు పాత నిబంధన కాలంలో. 5 రకాల బలులు కూడా ఒక స్టడీ చేస్తే ఒక 10 లెసన్ అవ్వద్దు. మనం వీలైతే చెప్పుకుందాం. ఇప్పుడు మనకు వద్దు. కానీ మనకేం అర్థం అవ్వాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి ఏం పట్టుకెళ్ళాలి? బలి ఇవ్వడానికి బలి పశువుని పట్టుకెళ్ళాలి. బలి పశువు లేకుండా ఏ వ్యక్తి కూడా ఆరాధనకి వెళ్ళకూడదు. బలి పశువుని ఎందుకు పట్టుకెళ్ళాలి? ఎందుకు బలి పశువుని పట్టుకెళ్ళాలి? ఎందుకు బలి ఇవ్వాలి అసలు? ఎందుకంటే దేవుడేమో పరిశుద్ధుడండి. దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధుడు. మనిషి ఎలా ఉంటాడు? మనిషి పాపి. మనిషి పాపే కాదా? మనుషులందరూ పాపులే. పౌలు గారు ఏమంటారు? అందరూ పాపం చేసే పదం వాడాడు లేదా? పాపం లేకుండా ఏ మనిషి కూడా భూమి మీద లేడు. కాబట్టి పాపి అయిన మనుషుడు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే తన బదులు తను చేసిన పాపాలకి ఇగో నేను ఈ జంతువుని అర్పిస్తున్నాను, ఈ జంతువు ప్రాణం తీస్తున్నానని ఆ జంతువుని పట్టుకెళ్ళి దాని చేతుల నుంచి ఇగో నా పాప మొత్తం దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తానని చేతులు ఉంచితే పశువు మీదకి యాజకుడేమో, అంటే మళ్ళీ ఈ వ్యక్తే వధిస్తాడు. యాజకుడేమో తీసుకెళ్ళి హోమం అక్కడ దహన బలి అంటే మొత్తం కట్టెలు పేర్చి మంట వెలిగిస్తే అది ఆ విధంగా ఒక ప్రాణం తీయబడుతుందండి. పాపానికి పరిహారం ఏంటంటే ఒక వ్యక్తి ఒక ప్రాణి చనిపోవడం. పాపానికి మందు చావేనండి. అని మందు అంటే పాపానికి ఒక ఫలితం చావేనండి. పాపము వచ్చి జీతము మరణము. మనమేమో పాపాన్ని చాలా లేట్ తీసుకుంటాం, అవునది కాదా? కానీ దేవుడు ఎలా తీసుకుంటాడు పాపాన్ని?
దేవుడు పాపను చాలా తీవ్రంగా తీసుకుంటాడు. మనమేమో చాలా లైట్ తీసుకుంటాం, అవునా కాదండి? మనం సింపుల్గా అబద్ధం ఆడేస్తాం లేదా? ఏమైపోయింది, చిన్న అబద్ధం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో అది పాపం. అది దేవుని దృష్టిలో పాపము. దేవుని దృష్టిలో చిన్న పెద్ద లేదు, పాపపడ్డ పాపమే. మనుషులందరూ పాపం చేస్తారండి, పాపలకు ఏ మనిషి ఉండండి. అంటే ప్రతిరోజు కూడా అలా, అంటే ఈ విధంగా ఆరాధనకి పశువులు పట్టుకెళ్ళడం, పశువులు చంపేయడం, వధించడం, అలా బలి జరిగితే దేవుడు పాపాన్ని క్షమించేవాడు. అది ప్రాసెస్ జరిగేది పాత నిబంధన కాలంలో. ఇప్పుడు జరిగేది విశ్రాంతి దినం అప్పుడు, అంటే ప్రతి శనివారం, పండుగల టైం అప్పుడు, అమావాస్య కాలం అప్పుడు, ఇవన్నీ కూడా ఆ కాలాల్లో కొన్ని పండుగలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఈ బలి జరుగుతూ ఉండేదాన్ని. యాజకుడి పని ఏంటంటే మొదటగా బలులు అర్పించడము, అది ప్రధాన పని. రెండో పని ఏంటంటే దేవాలయం సేవ చేయడము. హెబ్రీ పత్రిక 9:6లో మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:6 చదువుకుంటే త్వర చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9:6 చదువుకుందాం. ఈలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఆ మొదటి గోడలో వెలుదురుగానే పదం ఉంటుందండి. అక్కడ దేవాలయంలో సేవ చేయొచ్చు అంటే సేవ చేయడం అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ధూపం వేయడం, ఈ దీపస్తంభం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలండి. దేవుని ఆలయంలో దీపస్తంభం ఎప్పుడు వెలుగుతూ ఉండాలండి. దాంట్లో ఒలివ నూనె వేసి ఇప్పుడు కాలుస్తూ ప్రమిద వెలుగుతూ ఉండాలి. ఈ బల్లపూర సముఖ బల్లప్రట్లు మారుస్తూ ఉండాలి, ఇవి రోజు మారుస్తూ ఉండాలి. మళ్ళీ యాజకత్వం సేవ అంతా కూడా దేవుని మందిరంలో సేవ ఉంటుంది. ఇవంతా కూడా ఎవరు చేసేవారు? యాజకులు చేసేవారు. యాజకుడు సహాయంగా ఎవరు ఉంటారంటే లేవీలు ఉండేవారండి. యాజకులు ఎవరు? అహరోను సంతానం ఉన్నారు యాజకులు. అయితే లేవీలు మిగతా వంశాలందరూ వాళ్ళు వీళ్ళకి అసిస్టెన్స్గా ఉండేవారండి. అలాగా ఉండేది. అది యాజకుల యొక్క ఒక పని. మూడోది ఏంటంటే వాళ్ళకు ప్రత్యేక వస్త్రం ఉండదండి. ఎవరికి? లేవికాండం 6:10 ఉంటుంది, మనం చదువుకుంటే, లేదా మీ వీళ్ళ తర్వాత చదువుకోండి. లేవికాండం 6:10 మాట ఉంటుంది. వాళ్ళు అందరిలాగా ఉండే వస్త్రం కావాలి, స్పెషల్గా ఒక డ్రెస్ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎవరికి? యాజకుడికి. ప్రధాన యాజకుడికి వేరే డ్రెస్ కోడ్ ఉంటుందండి. ప్రధాన యాజకుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, యాజకుడు ఒక డ్రెస్ ఉంటుంది. అంటే అవన్నీ దేనికి డ్రెస్ అంటే దేనికి స్పెషల్ డ్రెస్? దాని ఉద్దేశం ఏంటి? ఈ వ్యక్తి దేవుని కూడా ప్రత్యేకించబడిన వాడు తెలియచెప్పడానికి ఒక డ్రెస్ వాడారండి. ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేస్తున్నాం కదా, ఎందుకు వేస్తాం యూనిఫాము? మా స్కూల్ని తెలియచెప్పడానికి. ఆ కాలంలో డ్రెస్ దేనికి సూచికంటే దేవుని సామాన్యం పరిచయం ఉన్న వ్యక్తులు అనేది ఒక డ్రెస్ వాళ్ళకి ఉండేది. నాలుగోది ఏంటంటే వాళ్ళు బోరలు ఊదేవారండి. 2 వెండి బోరలు చేయించుకొని యాజకులు ఒకరు బలర్పిస్తూ ఉంటే మరొక యాజకుడు ఏమో బోరలు ఊదాలండి. ఏ ఊదాలండి? బోరలు. మనకి మాట సంఖ్యాకాండము 10:8 ఉంటుందండి. సంఖ్యాకాండము 10:8 చదువుకుంటే అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఊదవలెను, నిత్యమైన కట్టడ బట్టి అవి మీ వంశములు పరంపరగా మీకు ఉండును. ఏం ఊదలట? వీళ్ళు బోరలు ఊదాలటండి. ఎవరు బోరలు ఊదాలి? యాజకులు. 2 వెండి బోరలు, పెద్ద బోరలు. ఎప్పుడు ఊదాలి? దాన బలి అర్పిస్తున్నప్పుడు బోరలు వదలండి. పక్కన లేవీలు ఉంటారు. లేవీలేమో వాయిద్యాలు వాయించాలండి. ఏ వాయించాలి? వాయిద్యాలు. ఈ మాట అంతా కలిపి ఒక వచనం చదువుకుంటే 2 దినవృత్తాంతములు 29:26, 27 చదువుకుందాం. 2 దినవృత్తాంతములు 29:26, 27 చదవండి. ఇంకా 20 చదవండి బ్రదర్. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను బోరలు ఊదుటకు యాజకులను నియమించబడిరి. ఇంకా తర్వాత చదవండి. బలిపీఠము మీద దహన అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించును. దహన బలి అర్పణ ఆరంభముతోనే బోర ఊదురుతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును చదువుకుందాం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదం చేయుచుండిరి. అక్కడ చాలు బ్రదర్. చూడండి, ఆ కాలంలో ఆరాధన ఎలా జరిగేది అంటే ధర్మశాస్త్ర కాలంలో ప్రతి శనివారం రోజున బలి పశువులు తీసుకొస్తే ఇక్కడ బలి స్టార్ట్ అవుతుంది. బలి స్టార్ట్ క్రమంలో యాజకులు బోరలు ఊదుతారు, లేవీలేమో వాయిద్యాలు వాయిస్తారు.
ఇన్స్ట్రుమెంట్స్ వాయించేది ఎవరు? లేవీయులు. బోర్లు ఊదేది ఎవరు? యాజకులు. తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు ఈ బలిపీఠం బలి జరుగుతూ ఉంటుంది, దహనం జరుగుతూ, మంట వెలుగుస్తూ ఉంటుంది. ఈలోపు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తారండి. ఇది పాత కాలంలో జరిగిన ఆరాధన క్రమం. మీకు అంత అర్థమైంది కదండి. బలులు ఉండేవి, బలులతో పాటు బోర్లు ఊదాలి. బోర్లు ఎవరు ఊదాలి? యాజకులు ఊదాలి. వాయిద్యాలు ఎవరు వాయించాలి? లేవీయులు వాయించాలి. అంటే ఈ బోర్ల వాయిద్యాలన్నీ కూడా ఎక్కడలో భాగం? ధర్మశాస్త్ర ఆరాధనలో భాగం. ఇది యాజకుల పని. తర్వాత ధూపం వేయడం కూడా యాజకుల పని. ఎప్పుడు కూడా ధూపము, ఇప్పుడు సాంబ్రాన్ని వేసి దేవునికి ఈ ధూపము అలా వేస్తూ ఉండాలి. ఇక్కడ ధూపము అంటే ఆ సాంబ్రాన్ని మార్చడం, సాంబ్రాన్ని వేడి అంతా కూడా యాజకుల పని అండి. ఇప్పుడు మీకు అర్థమైంది యాజకుడు అంటే ఎవరు? అర్థమైంది కదా. యాజకుడు అంటే ఎవరంటే దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. యాజకుడు ఎవరంటే దేవునికి బలులు అర్పించేవాడు. యాజకుడు ఎవరంటే దేవాలయంలో సేవ చేసేవాడు యాజకుడు. యాజకుడికి ప్రత్యేక వస్త్రం ఉంటుంది. యాజకుడు బూరలు ఊదాలి. దేవుని ఆరాధనలో భాగంగా యాజకుడు ధూపం వేయాలి. ఇదంతా ఎప్పుడుది? ఇది పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న క్రమం, ఆరాధన క్రమం. ఆరాధనలో, పండుగల్లో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా అది యాజకుడు డ్యూటీ. ఇప్పుడు ఏమైంది? పాత నిబంధన తర్వాత ఏమైంది? పాత నిబంధన మారిపోయింది. మారిపోయింది లేదా? పాత ప్లేస్లో ఏమొచ్చింది? కొత్త నిబంధన వచ్చిందండి. వచ్చింది లేదా? ఆ మాటలు ఉన్నాయి లేదా? హెబ్రీ పత్రిక 10:9 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:9 చదువుకుంటే, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచున్నాము. తర్వాత ఏమైంది? యేసుప్రభు వచ్చారు. వచ్చినది ఏమైందంటే ఆయన కొత్త నిబంధన తీసుకొచ్చాడు. అంటే పాతది ఏమైంది? పాతది కొట్టివేయబడింది. పాతది ఏమైంది? చాలా వచనాలు ఉన్నాయి. 10:9 చదువుకున్నప్పుడు ఏముంది? రెండో దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేచున్నాడు పదం ఉంటుంది. మొదటి రెండో దాని అర్థం మొదటిది పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. 30:31 ఏముంటుందంటే అక్కడ ఇగో కొత్త రోజులు వచ్చుచున్నాయి పదం ఉంటుందండి. అక్కడ కొత్త నిబంధనలు ఏమైంది? ఇదంతా కూడా మొత్తం కూడా ఇవన్నీ కూడా తీసివేయబడ్డాయి. ఇంకా కొత్త నిబంధనలు ఇంకా బలులు ఉన్నాయా? భౌతిక బలులు ఉన్నాయి అంటే లేవు. ఆ బలిపట్టుకి అంటే ఈ 5 రకాల బలుల్లో అవన్నీ కూడా ఒకే ఒక సంపూర్ణ బలి జరిగింది. ఎవరి ద్వారా? ఆ పదం ఎక్కడ ఉందండి? 12 చదువుకుంటే, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు దేవుని కుడిపార్శ్వన ఆశీనుడు ఆయన. సదాకాలం నుంచి ఒక్క బలి ఎవరి ద్వారా నిర్వహించబడింది? ఇక పాపరిహార బలి అవసరం లేదు, దాన బలి అవసరం లేదు, 5 బలుల నైవేద్యం ఏం అవసరం లేదు. మొత్తం అన్ని బలి కూడా సంపూర్ణ బలి ఎవరి ద్వారా నిర్వహించబడింది అంటే క్రీస్తు బలి ద్వారా అవన్నీ కూడా నిర్వహించబడింది. నిర్వహించబడిన తర్వాత పాత నిబంధన మొత్తం కూడా దేవుడు కొట్టేశాడు, కొత్త దాన్ని స్థాపించాడు. ఇప్పుడు మనం కూడా ఎవరిలో ఉన్నాం? కొత్త నిబంధనలో ఉన్నాం. హెబ్రీ పత్రిక 10 మొదట చదువుకుంటే పాత నిబంధన ఎలా పోల్చారంటే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయిదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదే కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చేవారికి ఎనడం సంపూర్ణ సిద్ధి గలుజైనారు అని పదం వాడబడిందండి. ధర్మశాస్త్రము దానికి కూడా సంబంధ క్రియలన్నీ కూడా ఎలాంటిదట? అది ఛాయ్ ఎలాంటిదట? అది ఛాయ్, ఇది నీడ. ఇక్కడ నిజస్వరూపం ఎక్కడ ఉంది? యేసుక్రీస్తులో నిజస్వరూపం ఉంది. కొలసి పత్రిక 2:17 చదువుకుంటే అక్కడ ఏముందంటే, కొలసి పత్రిక 2:17 చదువుకుంటే నిజస్వరూపము ఛాయకి తేడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది రాబోటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది పదం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేయించడం ముందు పాత నిబంధన కాలంలో?
వాళ్ళకి అర్థం అవడానికి అండి. క్రీస్తు రాకముందు వరకు కూడా ఇవన్నీ అర్థం అవడానికి దేవుడు ఇవన్నీ రాయించి ఇవన్నీ చేయించాడు. ఇదంతా కూడా ఎలా ఉంటుందట, ఒక నీడలు అంటదట. నిజస్వరూపం ఎలాగ ఉంది, క్రీస్తులో ఉంది, కొత్త నిబంధన నిజస్వరూపం ఉందని. ఇప్పుడు మరి ఇంకేం బలు లేదు, లేవు, ఇంకేం అవసరం లేదు. ఇంకా మనకి ఛాయ్కి నీడకి నిజస్వరూపం తేడా తెలియాలండి. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఒక చెట్టు ఉంది, ఒక ఎండ పడితే చెట్టు పక్కన నీడ పడుతుందండి. ఆ చెట్టుకు పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం నీడలో పళ్ళు తీసుకుంటాం, చెట్టులో పళ్ళు తీసుకుంటాం. మనం ఆ నీడలో పళ్ళు అని వస్తే మనకి ఏమైనా దొరుకుతాయా? ఇప్పుడు ఎవడైనా చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు వస్తే అందరూ ఏమంటారు, నీకు పిచ్చి ఉంది అంటారు లేదండి. దేవుడు ఎందుకు ఎవరిని చెప్పించి రాయించుకొచ్చాడు మీకు, వాళ్ళకి విషయం అర్థం అవడానికి దేవుడు భౌతికమైన విషయాల్లో తీసుకొచ్చారండి. కొత్త నిబంధన మొత్తం అంతా కూడా దేని బేసే ఉంటుంది, ఆత్మ సంబంధ బేస్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు యాజకుడు అంటే అర్థమైంది కదా. యాజకుడు పని ఏంటి, బలు పెంచడం, వాడికి స్పెషాలిటీ క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత డ్రెస్ కూడా సపరేట్గా ఉంటుంది. దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు యాజకుడు. ఇప్పుడు మనం అందరూ కూడా మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేస్తే ఇవి ఎంతో మనం చదువుకున్నాం. పేదకుడు ఏమంటారు, మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు ఆత్మ సంబంధ బలు మీరు అర్పించిన గ్రంథం మనకి చెప్తుందండి. ఏంటి ఆత్మ సంబంధ బలు అంటే అర్థం ఏంటి? మనం ఒకసారి మనం రోమిల పత్రిక ఆ బలు ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం రోమిల పత్రిక 12 మొదట చదువుకుంటే, ఇప్పుడు ఆత్మ సంబంధ బలు ఏంటో మనం ఒకటి ఆలోచించుకుంటూ వద్దాం. రోమిల పత్రిక 12 మొదట చదువుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు గారు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, రోమ పత్రిక రాస్తూ సంఘాన్ని ఉద్దేశిస్తూ అక్కడ పదం ఉందండి, సజీవ యాగము. యాగం అనే పదానికి బలి అనే పదం వస్తుంది. బలి అన్న యాగం అన్న ఒకటే. బలి అనే పదానికి ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అనే పదం వస్తుంది, అంటే త్యాగం అనే అర్థం కూడా వస్తుందండి. పౌలు గారు ఏం చెప్పారంటే, కొత్త క్రైస్తవులకి సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకి సమర్పించుకోండి అంటారండి. అంటే అర్థం ఏంటి, కొత్త నిబంధనలో బలులు ఉన్నాయి. అది ఏ రకం బలులు? కొత్త నిబంధనలో భౌతిక సంబంధ బలులు అయితే కావు. ఏంట బలులు అవి? ఆత్మ సంబంధ బలులు అని. అంటే అర్థం ఏంటి, ఆత్మ సంబంధ బలు అంటే అర్థం అంటే మనకి చదువుకుంటే సహోదరుల పదం వాడతారు సంఘాన్ని ఉద్దేశిస్తూ. సహోదరులారా మీ శరీరం ఆయన సమర్పించుకోండి అంటాడు. ఎవరు? పౌలు గారు. అంటే కొత్త నిబంధన కాలంలో ఒక వ్యక్తి ఆరాధనకు వచ్చినప్పుడు సంఘంలో ఆ వ్యక్తి దేవుడికి ఏమి ఇవ్వాలండి? ఆత్మ బలి ఇవ్వాలండి. అంటే అర్థం ఏంటి, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలండి. అది కొత్త నిబంధనలో క్రైస్తవం యొక్క విధండి. అర్థమవుతుందండి. పాత నిబంధన కాలంలో బలిపశువు ఉండేది, ఆరాధ్యకుడు బలిపశువుని తెచ్చేవాడు. కానీ కొత్త నిబంధనలో తనే బలిపశువుగా మారిపోయి తన శరీరాన్ని దేవునికి అర్పించాడు. అంటే అర్థం అంటే శరీరం బలించిన అర్థం కాదండి అక్కడ, సంఘానికి చచ్చిపోవడం అర్థం కాదు అక్కడ. మీ శరీరాన్ని ఆయనకి అప్పగించుకోండి అంటే అర్థం ఏంటంటే, మన పూర్తిగా అంకిత భావంతో త్యాగభావంతో మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడమే అది మొట్టమొదటిగా ఆత్మ సంబంధ బలి. ఇదే మాట రాస్తూ మరొక మాట ఏముంటుందంటే, రోమిల పత్రిక 6:12-13 చదువుకుంటే, రోమిల పత్రిక 6:12-13 చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అంటే అర్థం ఏంటంటే, కొత్త నిబంధన క్రైస్తవ మనకి హెచ్చరిక ఏంటంటే, మనం ఏం చేయాలంటే మన అవయవాలను ఎవరికి అప్పగించాలట? మన శరీరాన్ని దేవునికి అప్పచెప్పాలంట. మన శరీరంలో ఏముంది? మీరు ఎవరున్నాడు? మొదటి కొరింథీ పత్రిక అక్కడ ఏముంటుంది? అక్కడ 6:18 మీరు దేవుని ఆలయమే ఉన్నారనియో మీలో పరిశుద్ధంగా ఉన్నారని ఒక గ్రంథంగా చెప్తున్నారు కదా అక్కడ. మళ్ళీ ఎవరున్నారు? కాబట్టి క్రైస్తవుడికి మనం చేసే పని ఏంటంటే, మన శరీరం ఎవరికి అర్పించాలి అంటే అర్థం ఏంటంటే, మన అవయవాలన్నీ కూడా
మన కళ్ళు ఏం చూడాలి? మంచి చూడాలి. మన చేతులు చేయాలి, మంచి పనులు చేయాలి. మన కాళ్ళు మంచిగా నడవాలి. అలాగే మన బాడీ మొత్తం ఎవరికి అర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవడం అర్థం ఏంటంటే మంచిగా మన అవయవాల్ని కంట్రోల్ చేసుకోవడం, దురాశలకు లేనట్టుగా, ఎటువంటి కోరికలకు మనం ప్రలోభం కాకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవడమే అది మనం దేవునికి ఇచ్చిన ఆత్మ సంబంధ బలిలో ఒక భాగం. రెండో మాట ఏంటంటే మనం వస్త్రాలను చదువుకున్నాం. పాత ముందు యాజకుడు ఏం చేసేవాడు? వస్త్రాలు వేసుకునేవాడు. కొత్త నిబంధనలో మనకి అలాంటి రూల్ ఏమైనా ఉందా? రూల్ ఏం లేదండి. ఒక పదం ఏ వాడుందంటే 1 పేతురు రాసిన పత్రిక 5:5 చదువుకుంటే అక్కడ పదం ఉందండి. ఏంటో పదం? మనల్ని కూడా వస్త్రం ఏమని చెప్పారు. ఎటువంటి వస్త్రం ఉంటుంది? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అనే వస్త్రం ధరించుకొని దేన మనసు అనే వస్త్రం ధరించుకున్న పదం వాడుతాడు. ఏంటో వస్త్రం అది? దేన మనసు అంటే వస్త్రం అంటే భౌతికమైన వస్త్రం కాదండి, ఆత్మ సంబంధం వస్త్రం. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎటువంటి మనసు కలిగి ఉండాలి? దేన మనసు అంటే అర్థం ఏంటి? తగ్గింపగల మనసు కలిగి ఉండాలి. యేసు తగ్గించుకున్నాడు లేదా? భూమి మీద ఉన్నప్పుడు ఎంతలో తగ్గించుకున్నాడు ఆయన? శిష్యుల పాదాలు కడిగారండి యేసుక్రీస్తు వారు. అంతకన్నా తగ్గింపు ఇంకేమైనా ఉందండి? అంతకన్నా తగ్గింపు ఇంకేమైనా ఉందా? యేసుక్రీస్తు ఎవరంటే సృష్టికర్త, దేవుని కుమారుడు. ఆయన జీవం దయచేసేవాడు. ఆయన కూడా ఏం చేసిన ఆఖరికి ఆయన శిష్యుల పాదాలు కూడా కడిగారు. దేన్ని కడిగాడు? అది మనకి మాదిరి చూపడానికి అండి. మాదిరి మనం అక్కడి నుంచి మనం వెళ్తాం ఎప్పుడైనా సరే మన ఎదుట మన సహోదరు మనం సరిగ్గా మనం ప్రేమించలేని స్థితిలో మనం అందరం ఉంటామని. తగ్గింపగలవాడు తగ్గించుకున్నాడు దేవుని ఎడల హెచ్చించబడతాడు. మరో మాట రాయబడుతూ ప్రార్థన గ్రంథం చదువుకుంటే 3:4 చదువుకుంటే సార్దీస్ సంఘానికి రాసే ఒక మాట ఉంటుందండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకుని కొంత సార్దీస్లో మీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్ల వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించే పదం వాడారండి. తెల్లని వస్త్రాలు ఆ పదం వాడారు. ఏంటి తెల్లని వస్త్రాలు? చాలామంది ఇటు క్రైస్తవులు కొంతమంది దినవసంలో ఏ డ్రెస్ వేసుకుంటారండి? తెల్ల డ్రెస్ వేసుకుంటారు. ఎందుకు? ఈ పదం వాడుకొని వాళ్ళకి అన్నీ భౌతికంగా అర్థమవుతాయండి. తెల్ల వస్త్రం అంటే తెల్ల వస్త్రం ధరించుకుని వేసుకోవడం కాదండి అక్కడ అర్థం. పరిశుద్ధతని అర్థం అండి. అది ఆత్మ సంబంధం రాయబడిన మాటలో. తెల్లని వస్త్రం అంటే దేనికి సంబంధించింది? అది 5వ వచనంలో జయించువాడు తెల్లని వస్త్రం ధరించుకున్న పదం వాడాడు. అది నీతికి పరిశుద్ధకి చిహ్నం వస్త్రం అనేది. కొత్త నిబంధన యాజకుడు ఏం వేసుకోవాలి? వేసుకుంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధం తను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలండి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలండి. వీడు వారంలో సామాన్య శనివారం దాకా పాపం చేస్తూ పాపంలో మునిగి తేలుతూ ఆ వ్యక్తి యాజకుడు అవుతాడా? మనం ఎంత చదువుకున్నాం. యాజకుడు ఎలా ఉంటున్నాడు? దేవుడికి ప్రతిష్ఠితమైన వాడండి, ప్రత్యేకించబడిన వాడు యాజకుడు అంటే. మనం కూడా లోకంలో ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకంగా ఉండాలండి. ప్రత్యేకంగా మనం కమరిపోతాం లోకానికి. మన దేవుడు నమ్ముకొని నమ్ముకపోయిన ఒకటి, అంతే కదా, తేడా ఇంకా ఉందండి. మనం ఎవరండి? దేవుని యాజకులంటే మనం ఒక ప్రత్యేక స్థలం ఉన్న వ్యక్తి. అందరం కూడా మనందరూ యాజకులే. స్త్రీ పురుష భేదం లేదు, అందరూ యాజకులే దేవుని దృష్టిలో. పాత కాలంలో లేవీలు మాత్రం యాజకులు, అదో పురుషులు మాత్రమే, స్త్రీలు కూడా కాదు. ఇప్పుడు మనందరూ యాజకులు అని అర్థం ఏంటి? మనందరూ కూడా ప్రత్యేకించిన వారము. వస్త్రం అంటే నీతి పరిశుద్ధత అనే వస్త్రం ధరించుకోవాలి. దేన మనసు వస్త్రం ధరించుకోవాలని అర్థం చేసుకోవాలి. అది ఆత్మ సంబంధ వరబడిన మాట. అది ఆత్మ సంబంధ బలి యొక్క మరొక మాట. తర్వాత హెబ్రీ పత్రిక 13:15 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 13:15 చదువుకుంటే అక్కడ మరొక మాట రాయబడింది. 13:15 చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేయదు పదం వాడారండి. కాబట్టి ఆయన ద్వారా ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మనము సంఘమంతా కూడా ఎవరికి? దేవునికి, తండ్రి దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలట? స్తుతి యాగము. యాగం అంటే బలి. స్తుతి బలి చేయాలంటే అర్థం ఏంటండి? స్తుతి బలి అంటే అర్థం ఏంటండి? అనగా పదం వాడారు. అంటే అర్థం ఏంటో చెప్పాడు. అదే ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వ ఫలము అర్పించుదము అని పదం వాడారండి. అది ఆత్మ సంబంధ బలుల్లో మరొక బలి. అంటే అర్థం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయలేదు? దేవునికి మనం స్తుతులు ఎలా చెల్లిస్తాం? దేవుడికి పాటలతో స్తుతులు చెల్లిస్తాం. ఇంకెలా చెల్లిస్తాం మనం? పాటలు ప్రార్థన కూడా దీంట్లోకి వస్తుందండి. ప్రతి క్రైస్తవులు కూడా ఎల్లప్పుడూ కూడా ఆ వ్యక్తి పాటలు పాడే విధిగా కలిగి ఉండాలని.
నా గొంతుకు బాగోలేదండి, నా గొంతుకు అలా అలా అనకూడదండి. దేవుడు గొంతుని చూడ, దేవుడు ఏం చూస్తారా? హృదయం చూస్తారా? కొత్త ఏమవుతాం అందరికీ ఆజ్ఞ ఏంటంటే ఆత్మ సంబంధ పాటలు పాడాలండి. ఎపిసి పత్రిక 5:19 ఏముంటుంది మన తెలిసిన మాటే. ఎపిసి 5:19 చదువుకుంటే పౌలు అంటారు మాట ఆలోచిద్దాం. ఎపిసి పత్రిక 5:19 చదువుతాం. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధ పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఈ కీర్తించు పదం దగ్గర మీటుట అని అర్థం వస్తుందండి. అంటే మన హృదయమే ఒక వాయిద్యం అయితే ఆ వాయిద్యంలో మనం మీటాలని అర్థం వస్తుందండి. ఇక్కడ సంగీతం అంటే అది భౌతిక సంగీతం అర్థం చేసుకోకూడదు, వాయిద్యం అన్న మాట కాదు. సంగీతం అంటే ఒక లయబద్ధంగా ఒక శృతిగా పాడడం. చచ్చప్రశ్నలు ఎప్పుడు మనం ఇప్పుడు మ్యూజిక్ ఇప్పుడు ఎందుకు వాడమండి? మనం ప్రత్యేక ఉండగా వాడమా, లేకపోతే దేనికి స్పెషల్గా ఉండ మనం వాడమా? దేవుడు ఆజ్ఞాపించగా మనం వాడమండి. మనం ఎందుకు వాడడం? ఇన్స్ట్రుమెంట్స్ వాడడం దేవుడు ఆజ్ఞాపించలేదు. కొత్త నిబంధనలు ఎక్కడో కూడా. పాత నిబంధనలు దేవుడు చెప్పాడు కదా. పాత నిబంధనలు ఎవడు వాయించాలి? వాయిద్యాలు లేవీలు వాదించాలి. బోర్లు ఎవరు ఓదాలి? యాజకులు ఓదాలి. కొత్త నిబంధనలో మన రూల్ ఏంటి? 19 చదువుకుంటే ఒకరికొకడు అంటే అర్థం ఏంటి? అందరూ పాటలు పాడాలండి. ఒకరికొకడు మీరు పాడాలి, నేను పాడాలి, గ్రూప్ సింగింగ్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘంలో, క్రీస్తు సంఘంలో గ్రూప్ సింగింగ్ ఉండాలి. ఆ కీర్తన వల్ల ఏం జరగాలట? కీర్తన దాని ద్వారా మనం కొలసి పత్రిక చదువుకుంటే ఒక మాట ఉంటుందండి. కొలసి పత్రిక 3:19 చదువుకుంటే అక్కడ కూడా ఒక మాట ఏముంటుందంటే 3:16లోని సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ పద్ధతులతోనూ ఒకరికొకరు బోధి చెప్పుచ్చు మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. మీ హృదయాల్లో ఏం చేయాలి? మన దేవునికి పాట పాడాలండి. మనం వర్షిప్లో పాటలు పాడుతున్నప్పుడు మన హృదయం దేవుని వైపు ఉండాలండి. పాటలు పాడుతున్నప్పుడు మన వర్షిప్లో మన హృదయం ఇప్పుడు మనం వేరే దానికి మన హృదయం వెళ్ళకూడదండి. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దేని మీద ఉండాలి? పాట మీద ఉండాలి. పాట లిరిక్స్ మీద ఉండాలి. ఆ లిరిక్స్ బట్టి మన హృదయం పని జరగాలండి. 1 కొరింథీ మనం 14:15 చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును పదం ఉంటుంది. మనం ఎలా పాడాలంటే మన హృదయం ఎక్కడో పెట్టి పాడితే అది ఆడదనా కాదని. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతులు చెల్లించే మనసు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి మన నోటి ద్వారా మన జిహ్వఫలం దేవునికి అర్పించాలని పాటలు పాడడం ద్వారా దాని యాగం అనే పదం వాడారండి. తర్వాత మనం చదువుకుంటే అదే హెబ్రీ పత్రిక 13:16 చదువుకుంటే మరొక మాట రాయబడిందండి. హెబ్రీ పత్రిక 13:16 చదువుకుంటే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగము బలి బలి ఉపకారం చేయడం, ఆత్మ సంబంధ బలి, ధర్మం చేయడం, నీ పొరుగువాడికి హెల్ప్ చేయడం, నీ సహోదరులకి సహాయం చేయడం, నీకు తోస్తే నీకు కలిగి ఉంటే నువ్వు ఎంతగా సహాయం చేయడం, అది ఉపకార ధర్మం అన్నారండి. అది దేవునికి ఎలా ఉంటుందంటే చాలా ఇష్టమైన బయలటండి. కొత్త నిబంధన సంఘంలో సత్క్రియలు ఖచ్చితంగా చేయమని దేవుడు మనకి ఆజ్ఞాపించాడు క్రైస్తవులకి. మత్తయి సువార్త 25:41 చదువుకుంటే అంటే చివరి ఉపమానంలో మనిషి కుమారుడు గొర్రెలు మేకలు వేరు చేస్తారు కదా సందర్భంలో పదం ఏమంటారంటే ఎడమైపు వాడిని చూసి నీ సహోదరుడు ఆకలి కూడా నువ్వు అన్నం పెట్టావు అంటాడండి. అక్కడ ఒకసారి చదువుకుందాం ఒకసారి మాట. మత్తయి సువార్త 25 చదువుకున్నప్పుడు ఆ చివరి ఉపమానంలో అంత్యకాల ఉపమానం ఉంటుందండి. అక్కడ చదువుకున్నప్పుడు మాట ఏముంటుందంటే ఎడమైపు ఉన్నవాడిని చూసి ప్రభు అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. అక్కడ మత్తయి సువార్త 25:30 చదువుకుంటే మరియు పనికిమాలిన ఆ దాసుని మత్తయి సువార్త 25:35 అండి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనే ఉంటే నన్ను చేర్చుకుంటురి, దిగంబరిని ఉంటే నన్ను బట్టలు ఇచ్చితిరి, రోగిని ఉంటే నన్ను చూడవచ్చితిరి, చెరసాల ఉంటే ఎదురుగా వచ్చితిరి అని వాళ్ళకి చెప్పాను. అందుకు నీతిమంతుడు ప్రభువా ఎప్పుడు ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఆకలికొని ఉన్నావు, నీకు ఎప్పుడు ఆహారం ఇచ్చావు, దాహం ఇచ్చి అన్నప్పుడు 30 చదువుకుంటే 40 చదువుకుంటే అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి మీరు చేసిదిరు కనుక నాకు చేసిరని నిత్యంగా మీతో చెప్పుచున్నాను వార్త. నేను పైన తీర్పు జరిగినప్పుడట యేసుక్రీస్తు
గొర్రెల్ని మేకలు వేరు చేసినప్పుడు నీతిమంతులు ఒక మాట ఏమంటాడంటే, నేను ఆకలి కొంటే ఉన్న భోజనం పెట్టామంటాడు. ఎవరితో? కుడివైపు ఉన్న గొర్రెలతో. నీతిమంతులు వాళ్ళతో, నాకు దాహం ఉంటే మీరు దాహం ఇచ్చారా అంటాడు ప్రభువారు. వాడు వీళ్ళేమంటే కుడివైపు ఉన్నవారు, ప్రభువా నేను ఎప్పుడు మీకు ఇచ్చావు అన్నప్పుడు, మీరు నాకివ్వలేదు, నీ పక్కన సహోదరుడు నువ్వు ఇచ్చావు కాబట్టి వాళ్ళకి ఎవరికి ఇచ్చినట్ట, నువ్వు నాకు చేసావు అంటారండి. అంటే దేవుడు తీర్పులో వ్యక్తులు పక్కన నించోబెట్టినప్పుడు దేవుడు అప్పుడు ఆ క్వశ్చన్ ఏమడిగాడండి? నువ్వు సత్క్రియలో చేసావు లేదు క్వశ్చన్ అడిగాడండి. దాన్ని బట్టి ఒక తీర్పు తెచ్చినాడు యేసుక్రీస్తు వారు. అదే కింద చదువుకుంటే 20 మేకలు ఉద్దేశించి మనం 42 చదువుకుంటే, నేను ఆకలికొంటిని మీ నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని మీ నాకు దాహం ఇవ్వలేదు అన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు 40 చదువుకుంటే, అందుకు వారును, ప్రభువా మేమిప్పుడు నీకు ఆకలి కొని ఉన్నట్టు, తప్పికుంటూ పడదీసి ఉన్నట్టు, దిగబడి ఉంటుంటే, రోగి ఉంటే అలా చదువుతూ కిందకు వస్తే 45, అందుకైనా మీ కీళ్ళు అల్పులైన మీలో ఒకరికైనా ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు వారు తీర్పు దినాన సత్క్రియలు బట్టి తీర్పు ఇచ్చారండి. కుడివైపు నీతిమంతులు వాళ్ళు హెల్ప్ చేశారు, తన పొరుగువాడు ఆపదలు ఉంటే వాళ్ళు హెల్ప్ చేశారు. బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చాడు, తిండి లేకపోతే తిండి పెట్టారు. కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళని ఆ విషయంలో గుర్తు చేసుకున్నాడు. ఎడవైపు ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏ సహాయం చేయలేదు సహోదరులు, కాబట్టి వాళ్ళని నిత్యాగలో తోస్తారు. సత్క్రియలు ఎలాంటివంటే, సత్క్రియలు చేయకపోతే దాని బట్టి మనం తీర్చిచ్చే అవకాశం దేవుడు మనకి ఉంటుందని. సత్క్రియలు చేయటం దేవుడికి చాలా ఇష్టమైన యాగం గ్రంథం అని చెప్తుంది కొత్త నిబంధనలో. ప్రతి ఒక్కరు నీ కలిగి ఉంటే నీ పొరుగు వారికి సహాయం చేస్తే ధర్మం కలిగి ఉండాలి, మనసు కలిగి ఉండాలి. అది ఆత్మ సంబంధ బలిలో ఒక భాగం. మరొక మాట చదువుకుంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 4:18 చదువుకుంటే, ఫిలిప్పీ పత్రిక 4:18 చదువుదాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. సముద్రం కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మనం ఎందమ్మా చదువుకున్నాం లేవి కాండంలో. ఈ దహములు అర్పిస్తుంటే పొగ దేవుడికి ఎలా ఉంటుందట? ఇష్టమైన దిగుడు పరిమళ వాసనగా దాన్ని ఇష్టంగా ఆగ్రహిస్తారట పొగని. అంటే దేవుడు అంగీకరించిన అర్థం. కొత్త మొదలు ఈ మాట ఎలా వాడారు పౌలు గారు? ఎక్కడ ఎపఫ్రోదితు వలన మీరు నాకు డబ్బులు ఇచ్చారు అంటే, ఫిలిప్పీ సంఘం ఏం చేశారంటే, పౌలు గారు ఆయన చెరలో ఉన్నప్పుడు పౌలు గారికి సహాయం చేస్తూ సువార్త పని నింపుతూ వాళ్ళకి ఎంత కొంత వస్తువులు సహాయం చేస్తారండి. ఎవరికి? ఫిలిప్పీ సంఘం పౌలు గారికి ఇచ్చారండి. కాబట్టి ఇవి మనోహరమైన సువాసనయో దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమే ఉన్న పౌలు గారు అనడం జరుగుతుందండి. సువార్తలో ప్రతి ఒక్కరు సహాయం చేస్తే, మనం డబ్బులుగా ఆర్థిక సహాయం చేస్తే ఏదైనా, అది కూడా దేవుని దృష్టిలో చాలా ఇష్టమైన బలిగా యాగంగా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆఖరి మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము 5:8 చదువుకుంటే, అక్కడ మనం చేసే ప్రార్థన కూడా అది ఆత్మ సంబంధ బయలుగా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 5:8 చదువుకుంటే ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5:8 చదువుకుందాం. ఒక మాటలో ఏం రాయబడుతుంది అక్కడ? ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను రూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిన ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే అక్కడ ఆ ధూపం వేదిక అది ఎలా చెప్పబడింది? అది ప్రార్థనతో పోల్చబడింది. పాత్ర పొందులు ఇవన్నీ కూడా చెప్పడానికి అర్థం ఏంటంటే, ఆ ధూప వేదిక ధూపం అనేది మనం చేసే ప్రార్థనకు సూచిగా అలంకారం చెప్పండి అన్నమాట. మనందరూ కూడా క్రైస్తవులందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది అన్నారు, ఎడతెగక ప్రార్థన చేయడం. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధ బలులు అండి. అర్థమైందండి? ఆత్మ సంబంధ బలులు అంటే మొదటగా ఆత్మ సంబంధ బలి అర్థం ఏంటంటే, మన శరీరంలో దేవునికి సమర్పించుకోవడం, అది ఆత్మ సంబంధ బలి. రెండోది ఏంటంటే, నీతి పరిశుద్ధత అనే వస్త్రం ధరించుకోవడం ఆత్మ సంబంధ బలి. పరిశుద్ధత కొనసాగాలి ప్రతి క్రైస్తవుడు కూడా. పాపాన్ని దరిచారినవ్వకూడదు, పాపంలో మునకూడదు. ఒక వ్యక్తి పాపాలు ఉన్నా తెలిసి ఆ వ్యక్తి ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలండి. విడిచిపెట్టకుండా సంఘం రాకూడదండి ఇప్పుడు కూడా. క్రైస్తవుడు పాపాలు పడితే వెంటనే దాన్ని ఏం చేయాలండి? విడిచిపెట్టి మారు మనసు పొంది మళ్ళీ సంఘంలో రావాలండి. ఒక వ్యక్తి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటూ తాగుతూ సంఘటన రావచ్చండి. ఒక వ్యక్తి మోహపు చూపు చూస్తూ వ్యభిచార తలపులు ఉంటూ సంఘటన రావచ్చండి.
ఒక వ్యక్తిని ద్వేషిస్తూ అందరిని ద్వేషించుకుంటూ తిట్టుకుంటూ సంఘం రావచ్చా? వస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించడం. దేవుని సంగతి వచ్చి కూడా ఎలా ఉంటారు? వ్యక్తి కడుక్కొని రావాలండి, పాపాలు కడుక్కొని రావాలండి. ప్రభువారు కూడా మాట అంటారండి, నీ అర్పణ అర్పించినప్పుడు ఏం చేయాలి? మొత్తం సమాధానపడి రావాలండి. ఇంట్లో తగులు పెట్టుకుని గొడవ పెట్టుకుని మనం సంఘాలు ఆరాధనకు వస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ప్రభు అంటే మాట ఏంట సందర్భంలో నువ్వు ముందెళ్ళి సమాధానపడు అంటారండి. సమాధాన పడకుండా ఏ వ్యక్తి కూడా సంఘాలకు రాలేడు, క్షమించకుండా ఏ వ్యక్తి కూడా సంఘానికి ఆరాధించలేడు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధ బలు. తర్వాత మనం సత్క్రియలను మాట నేర్చుకున్నాం. ప్రతి క్రైస్తవులు కూడా ఉపకార ధర్మం చేసే ఆ బుద్ధి కలిగి ఉండాలి. ఉపకారం చేయడం అంటే దేవుని దృష్టికి చాలా ఇష్టమైన యాగం నేర్చుకున్నాం. తర్వాత సువార్త కొరకు డబ్బులు ఇచ్చుట, అది కూడా దేవుని దృష్టిలో చాలా గొప్పదైన ఆత్మ సంబంధ బలి. తర్వాత ప్రార్థన, ఎడదాకా ప్రార్థన చేయడం గ్రంథం మనకి సెలవిస్తుందండి. ప్రతి క్రైస్తవు కూడా ప్రార్థన చేస్తూ కలిగి ఉండాలి, మోకాల ప్రార్థన చేస్తూ కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరు ఆ బుద్ధిని మనం అందరూ కూడా కలిగి ఉండాలి. అది కొత్త నిబంధనలో దేవాలయం అంటే ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలు ఎరుసలేము దేవాలయం అంటే. కొత్త నిబంధనలో దేవాలయం ఎక్కడ ఉంటుంది? మనమే దేవాలయం అండి, కాదా? ఒక మాట చదివి ముగించేద్దాం. మొదటిది తిమోతి రాసిన పత్రిక 3:15-16 చదువుకుందాం. కొత్త నిబంధనలో దేవాలయం అంటే మరేం లేదు, దేవాలయం అంటే మనమేనండి. క్రీస్తు సంఘమే దేవాలయం. మొదటి తిమోతి 3:15-16 చదువుతాం. ఎవరొక చదవం దయచేసి. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా, అంటే దేవుని మందిరం అనగా అని చెప్పారు. ఏంటి దేవుని మందిరం అంటే? జీవము గల దేవుని సంఘము పదం వాడారండి అక్కడ. జీవము గల దేవుని సంఘము, అదే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే కట్టడం కాదు, బిల్డింగ్ కాదండి. దేవుని మందిరం అంటే అర్థమండి, మనమే దేవుని మందిరం అండి. మనమే దేవుని మందిరం, మనందరం కూడా ఆత్మ సంబంధ మందిరం. కాబట్టి పిల్లరా, కొత్త నిబంధనలో ఇంకా భౌతిక విషయాలు ఏవి కూడా ఉండకూడదు ఆరాధనలో. భౌతిక మాట మనందరూ తీసేయాలండి, మన మైండ్లో తీసేయాలండి. ఇది తెలియక డ్యాన్స్ వాళ్ళు కూడా కొంతమంది క్యాథలిక్ సంఘం ఏం చేస్తారు? బొమ్మలు పెట్టి ఆరాధిస్తారు, అదే వాక్య విరుద్ధం. వాయిద్యాలు వాయిస్తారు, అదే వాక్య విరుద్ధం. తండ్రి కుమారుడు గురించి జ్ఞానం లేదు, అదే వాక్య విరుద్ధం. కొత్త నిబంధనలు ఇంకా భౌతికమైనవి లేవు. అంత కూడా ఎలాంటిది? మంది ఆత్మ సంబంధమైనది. మన దేవుని సన్నిధికి మనం ఏం అర్పించాలి? హృదయాన్ని అర్పించాలని. ఇప్పుడు మనం వర్షిప్కి వస్తాం, ఆరాధనకి వచ్చి వెళ్ళినట్టు మన హృదయం ఎలా ఉండాలి? అప్పుడు ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళినట్టు మన హృదయం ఒక ఫీల్ అవ్వాలండి. బాధతో ఏడుస్తూ రావాలంట సంఘానికి. ఒక మాట ఉంటుందండి, మనం దుఃఖపడుతూ రావాలంట ఆరాధనకు వచ్చినప్పుడు. హృదయాన్ని దుఃఖపరిస్తే మన హృదయం దేవుని ధర్మశాస్త్రం వినే ఆ మాట వినే బుద్ధి ఉంటుందని మన గ్రంథం మనకి సెలవిస్తుంది. కానీ పిల్లరా, మనందరం కూడా క్రైస్తవులుగా ఆత్మ సంబంధ బలుల గురించి మనం నేర్చుకున్నాం. మనందరం కూడా యాజకులం. రాజుల పదం వాడారు. మనందరం కూడా రాజులం అట. మనందరం రాజులం, యాజకులం అండి. మన రాజుల కేసులు పుట్టకపోయినా మనందరం రాజులే దేవుని దృష్టిలో. రాజులు మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. రాజులు, దేవుని కుమారులు, యాజకులం. మనం ప్రత్యేకించబడే వారం అందరూ కూడా. కాబట్టి అది గుర్తు చేసుకుంటూ మనం నిజమైన యాజకులు బ్రతుకుతాం. ఆత్మ సంబంధ బలులు చెల్లిస్తూ మన జీవితాంతం దేవుడికి మనం అర్పిస్తే మన జీవితాన్ని, అప్పుడు దేవుడు పరలోకి మనం తీసుకెళ్లే భాగ్యం మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు వాక్యాన్ని దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. బ్రదర్.